ఏ శుభకార్యానికైనా శుభారంభం ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. రండివే. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా, నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజీ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న. రొటెన్ గా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ కొడుతున్నట్లేదు, చాలా మంది కొడుతున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఇంకెక్కడున్నాడా? నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిసిండు కదా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదా? అరిచే ఛాన్స్ ఎక్కడ ఇచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు? వాడి బ్యానికి ఇచ్చాడు రా. నేనేం చేశా అన్నా? మరి హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఎగిచాడు రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా. తీయండ్రా.
అన్నా నీ ఎత్తుందన్న కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. రేయ్, ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. అన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. అన్నా, నువ్వు ఏడవద్దనా? ఊకో అన్నా, ఊకో. అరే అన్ని రోజులంటరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. నువ్వు కళ్ళు చూసుకో అన్నా. అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసిన వెరైటీ, నేను ఏం చేసిన వాళ్ళారా? అరే ఊరుకో అన్నా, ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే అన్న. రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. ఆ? మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అన్న. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచరా కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు. తప్పదనా? రేయ్, అబ్బా! అయ్యో! అయ్యా! అబ్బా! అది. ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. రేయ్! లేపే ఉందన్నా. ఆ, ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా? ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. అన్నా ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ పడ్డా
ఏయ్. అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అయిపోయావు. అన్నా వద్దానా కాల్చొద్దానా అన్నా వద్దానా కాల్చొద్దానా ఆగరా. అన్నా వద్దానా బొక్కలు పెట్టొద్దానా డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా. పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చినా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్న, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. అన్న కొట్టదరా. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు. ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. వంశీ జిందాబాద్, వంశీ
ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటల్లుడు గారు దిక్కులు చూస్తారు? పదండి. వద్దు మావయ్య గారు. పదండి. నా బంగారు మావయ్య గారు. అదే పదండి. నా చిట్టి కన్నా గారు. పదండి. వద్దు వారం చూస్తే బాగుండదు. నేను రాలేను మావయ్య గారు. రాజాగారు ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి. తాళిగట్టి కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేనున్నా కదా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి రండి, పర్లేదు. రేయ్, పంచర్లు వేసుకున్నాడు పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే వాళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొచ్చా. వచ్చి గనుత నుంచి ఉన్నారు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడురా నువ్వు? అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది, పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓహో పూలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూట్ ఇస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను. ఇది అన్యాయం. అల్లుడు గారు బాగా నిలేసి అడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని తండ్రిగా నాకు విలువివ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి. ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని, ఆస్తిని, ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి? కార్ రెడీ చేయి, బయటికి వెళ్ళాలి. అలాగే. వెళ్ళండి నాన్నగారు. నాకు మాత్రం సిగ్గు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని. పదండి వెళ్దాం. హాయ్, మీ ఇంటికి వెళ్ళరికి వచ్చేస్తా. చాలు వదిలేరా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళాం అవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం. రామరా, ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకు చెప్పవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటే రామరా, రా. నువ్వేంటి ఎక్కడ నుంచున్నా? రా. నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా గడప తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట అనకు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే. రండి బాబు గారు, రండి. మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదైనా అఘాయిత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబుగారు తప్పేం లేదు. అసలు అమ్మాయి బాబుగారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరు అలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను వెళ్ళారు. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. అయిపోయింది. ఇంకొక అరగంటలో వస్తాను ఫోన్ కూడా చేశారు. ఆ ఇంట్లో సాజగారికి ఎలా తెలుసా? నేనే ఇచ్చానండి. మీకెక్కడండి? విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు మామగారు వెళ్తూ ఒకవేళ రాజా గారు మనసు మార్చుకుంటే ఇది ఇవ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాక్? మాకు 190 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్ షాక్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాల్ని సుఖాల్ని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి? బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి. రామ్మా. రాజావారు ఒక్క నిమిషం కారాపండి. రేయ్, నా కూతురు కోటీశ్వరుడింటికి కోడలుగా వెళుతోంది. నీకంటే ముందు పుట్టాను,
నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. దయచేయండి. రండి సార్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై హూనా రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రా రానన్నా. రానా. పులి బిడ్డవి, నువ్వెందుకు వణుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి. సయానా తమ తండ్రి గారే ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత మీకు భయందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలు లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త సంఖ్య తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్నీ సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా మై హూనా. చాగు ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతనెవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్. ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసింది నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలు తెచ్చు. మీ ఆశీర్వాదం ఏం కావాలో కోరుకో. సార్ మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ సార్. అబ్బాయి అమాయకుడు, సార్. ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్నీ నేను చూసుకుంటాను. నేనున్నదే అందుకు మై హూనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా శోభనం గురించా? అవును అల్లు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కిపడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుందిట. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు, నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా అని. నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లోనో జరిపించాలి. You're right, exactly. అవునన్నా 3 రాత్రులు 3 దేశాల్లో చేసుకుంటాం. 3 ఏం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. You're nasty. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోరా? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. మళ్ళీ నాటి అంకుల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకుల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో, శోభనం రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే వేసుకుని చాలా థ్రిల్ గా ఉందంటున్నావు? నీకు వేసాను కదా. స్ప్రే వేసుకున్నంత మాత్రాన పెద్దోడు శోభన పెళ్లి కొడుకు అవుతాడేంటి? రాజా గారు, మీ సంగతి ఏమో కానీ పొట్టోడు కూడా అవుతుంది. Mind your tongue. ఓ డ్రైవర్ గారు కదా. హలో, వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తాంలేండి సార్. పొమ్మంటే. అరే అత్ర వేసుకోవడం ఫస్ట్. అదేంటి అల్లుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? ముహూర్తానికి టైం అయిందిగా. అదే అదే నువ్వేంటి ఇక్కడున్నావు? సిగ్గుపడుతుంటే తీసుకెళ్ళి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య గారు, నాకు సిగ్గు. అదేంటండి? మీరు వెళ్ళండి. నేను తీసుకెళ్తాను రండి. వద్దత్తయ్య, అయ్యో. మీరు అలా చేస్తే అసలు లోపలికి వెళ్ళను. వద్దమ్మా. అబ్బా ప్లీజ్, నేను గోడను గీకేస్తా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా? లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. అమ్మా ప్లీజ్, ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి, నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరి. ఏ మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోగులు పెడతారు. ముందు లోపలికెళ్ళు. వెళ్ళు.
ఇంత అమాయకుడు వేట్రా నీకు ఇక్కడేం పని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అలాగే అమ్మగారు వెళ్ళు. అలాగే అమ్మా అలాగే ఓ. ఏ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా వెళ్ళు ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా వెళ్ళు Idiot. రామయ్య ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టి వెళ్ళు. అయ్యో ఏంటండి ఏంటి దారుణం ఏంటి ఏంటంటారేంటండి బయట ఉండాల్సిన పుట్టడు లోపల ఉన్నాడు లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు చూసావా చూశాను మర్చిపో అయ్యో మర్చిపోవాల్సిన విషయం ఏంటిది మర్చిపోకపోతే ప్రాణగండం ఎవరికి ప్రాణగండం అండి నాకు మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే పోతే పోయిందండి అది ఉద్యోగం ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని ఆయనకి ద్రోహం చేయలేనండి ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను అయ్యగారికి చెప్పాల్సిందే చెప్పి తీరుతాను ఏంటండి అలా ఉన్నారు నీకు నిజం చెప్పాలి చెప్పండి నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు పేరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్ ఏమైంది 8 దాటి 2 నిమిషాలు అయిందండి అయితే? మా అమ్మ ముహూర్తం దాటకూడదని వాటికి ఇచ్చింది నీ తలరాతి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా. అమ్మా 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 ఏంట్రా ఏమైంది అమ్మా లోపల ఎవరున్నారో తెలుసండి లోపల అమ్మగారు గోడలు చూసి మురిసిపోవటం కాదండి లోపల ఎవరున్నారో చూసుకోండి ఆ, బాబు గారు లోపల నుంచి మీరు వస్తున్నారండి శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా ఆ, అమ్మగారు ఆ లోపల ఆపరా, ఏంటంటే? నీ పన్ను చూసుకో అమ్మా అమ్మా అయ్యో ఆ, అయ్ బాబాయ్ కొప్పలు మునిపోయి బాబాయ్ కొప్పలు మునిపోయి రండి 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 బాబాయ్ సార్ సార్ ఇలా రండి సార్ కొప్పలు మునిగిపోయినాయి సార్ ఇలా రండి సార్ ఏంట్రా పొద్దున్న ఏంట్రా పులికేకలా దారుణం జరిగిపోయింది సార్ శుభమాని శోభనం జరిగితే దారుణం అంటావురా లోపల జరగడం కాదు సార్ లోపల ఎవరున్నారో చూసుకోండి సార్ చూసుకోండి సార్ ఎవరుంటారు ఆ. అల్లుడు గారు ఉన్నారు సరిగ్గా చూసారా నువ్వు చూసావా నేను చూశాను సార్ బాగా చూసావా బాగా చూశాను సార్ మొత్తం చూసావా రాత్రి అంతా చూశాను ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావంటే జమీందార్ గారి తుపాకుతో కాల్చి పారేస్తాను జాగ్రత్త ఐ